కార్యకర్తలైనటువంటి రైతులకు ఇచ్చుకుంటారు, అభిమానులైన రైతులకి. వైసీపీ ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇది ఒక రకమైన ఆదాయ వనరుగా ఆ సదరు వ్యక్తులకు మిగులుతుంది. ఎలాగా? చుట్టుపక్కల ఒక 100-200 ఎకరాలకి వాళ్ళు ఇంకెవరు మోటార్లు వేసుకోరు. వీళ్ళకి ఏడాదికి ఇంతని ఇచ్చేస్తారు. ఏది పంటకింతని, ఒక రోజుకి ఇంత లేదా పంటకింత అని చెప్పేసి. మామిడి తోటల దగ్గర అట్లాగే ఉంటుంది, సర్వే తోటల దగ్గర అయితే పెద్దగా అక్కర్లేదు అనుకోండి, ఆయిల్ ఫార్మ్స్ దగ్గర అట్లాగే ఉంటుంది, పొలాల దగ్గర అట్లాగే ఉంటుంది. వీళ్ళకి మీటర్లు పెట్టుకుని ఈ తతంగం అంతా లేకుండా ఫ్రీగా నీళ్ళు వస్తున్నాయి, లేదా డబ్బులు పరిమితమైనటువంటి డబ్బులతో నీళ్ళు వస్తున్నాయి. ఆ డబ్బులు వీళ్ళకి వనరు అవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. అవి వాళ్ళకి వనరు అవుతున్నది, కానీ ఇచ్చిన పర్పస్కి కాకుండా మిగతా వాళ్ళకి అమ్ముకుంటే ఆ డబ్బులు ఎవరికి పడుతున్నాయి? ఆ కరెంట్ అంతా ప్రజల మీద పడుతుంది. అది ఆ డబ్బులు ఎవరివ్వాలా? రాష్ట్ర ప్రభుత్వం ఆ సబ్సిడీ భరించాలంటే తనకొచ్చిన పన్నుల ఆదాయంలో నుంచి ఆ డబ్బులు తీసుకెళ్ళి దానికి ఖర్చు పెట్టాలి. కానీ ప్రభుత్వం చేస్తుందా? చెయ్యట్లా. దాన్ని మీరు అప్పు తీసుకోండిరా అని చెప్తుంది. వాళ్ళు అప్పు తీసేసుకుంటారు. అది అప్పు మీద వడ్డీ. ఇది ఎప్పటికప్పుడు పెరిగేదేగా. ఇదంతా కలిపితే డిస్కమ్లు అప్పులు పాలవుతూ ఉంటాయి. నిన్న వాళ్ళు చెప్పిన లెక్కే కదా, జగన్ హయాంలో 49,000 కోట్లు, అంతకుముందు 64,000 కోట్లు ఎంతో అప్పు తీసుకున్నారు. ఓవరాల్గా 112,000 కోట్లు అప్పులు ఉన్నాయి. ఈ 112,000 కోట్లకి వడ్డీతో సహా మన దగ్గర వసూలు చేస్తున్నారు.